హలో. మీరా? థ్యాంక్స్ గుర్తుపట్టినందుకు. ఎందుకు వచ్చారు? తప్పుంటారా ప్లీజ్. అంకుల్ అంకుల్. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి నేను అంకుల్ మాట్లాడుకోవాలి, మీరు కాసేపు అవుతారా? అంకుల్. బాబా ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఈయన చెప్ప పెట్టకుండా? ఇప్పుడు మీకేం కావాలి? కాఫీ టిఫిన్ ఏం వద్దండి. కాఫీ టీ. లుక్ మిస్టర్ రాజ్ కుమార్, ముద్దుగా రాజ్ అని పిలిస్తే చాలు. ఏంటిది? వాట్ ఇస్ దిస్? సొంతలాగా లోపలికి వచ్చేసారు. ఐ డోంట్ లైక్ ఇట్. వద్దు ఈ టెన్షన్ వద్దండి, ఇదే మన కొంపలు ముంచింది. నేను అప్పుడేదో సరదాగా గ్రీన్ చుడిదార్ బాగుంది కదా అన్నాను, దాంతో మీకు కోపం వచ్చేస్తే నన్ను నానా చూసారా మళ్ళీ గ్రీన్ చుడిదారే వేసారు. వద్దు ప్లీజ్ రండి ఇలా కూర్చోండి. ఓకే ఓకే. మీకు ఏమాత్రం డిసప్పాయింటింగ్ లేదా? ఎందుకు? అదే మీ మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది కదా. అలాంటి ఫూల్ తో మ్యారేజ్ బ్రేక్ అయినందుకు నాకు చాలా హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉందండి. దేనికి? బాబాయ్తో మాట్లాడదాం అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి మ్యాన్ టు మ్యాన్. ఐఎమ్ సారీ, మ్యాన్ టు ఉమెన్. ఓకే. నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. అంటే అమ్మా నాన్న లేకుండా పుట్టిన క్లోనింగ్ బేబీనో టెస్ట్ ట్యూబ్ బేబీనో కాదనుకోండి. నేను పుట్టగానే వాళ్ళు. ఇక నా అలవాట్లకు వస్తే టెన్షన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక సిగరెట్, మరీ టెన్షన్లో ఉంటే 1-2 స్మాల్స్ జప్ అంతే. అది కూడా మీరు వద్దంటే మానేస్తాను. నేనెందుకు చెప్పాలి? మ్యారేజ్ అయ్యాక మీరు చెప్తే వినాలి కదా. మ్యారేజ్? అదే ఆ టెన్షనే వద్దు. ఎస్ ఆర్ నో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. టైం తీసుకుని బాగా ఆలోచించి రేపు ఎస్ అని చెప్పండి, నాకే అభ్యంతరం లేదు. అదిగో మీ బాబాయ్ గారు వచ్చేసారు. బ్రాకెట్. ఆ బ్రాకెటే ఇక్కడ ఓపెన్ చేశాను, క్లోజ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, అంతా మీ చేతిలో ఉంది. వస్తాను శాంతి. ఏంటమ్మా అంత సిగ్గుపడితే వెళ్తున్నాడు? అదేం కాదులే బాబాయ్, తన వల్ల నా పెళ్లి చెడిపోయిందని పెద్ద మహానుభావులాగా తను చేసుకుంటానని ఆఫర్ ఇవ్వడానికి వచ్చాడు. అంత రౌడీ వేషాలు. లేదులే అమ్మా, ఆ కుర్రాన్ని చూస్తుంటే మరీ అంత రౌడీలా అనిపించట్లా. నీకు తెలియదులే బాబాయ్. అట్ట అనుకోక. ఆ కుర్రాడి గురించి నేను ఎంక్వైరీ చేస్తాను.